సినిమా ప్రపంచంలో స్త్రీలకి కొంత ప్రాధాన్యత తక్కువ ఉన్న ఒక బాలనటిగా, ఒక హీరోయిన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకి తాను సాటి లేదనిపించుకున్నారు అరుదైన నటీమణుల్లో రోజారమణి గారు. అయితే ఈరోజు నేను నా సినిమా ఈ కార్యక్రమంలో రోజారమణి గారి అంతరంగంలోని ఉన్న విశేషాలని మనం తెలుసుకుందాం. నమస్కారం రోజారమణి గారు. నమస్తే అండి. ఈరోజు నేను నా సినిమా మా వనిత ఈ కార్యక్రమంలో మీ ద్వారా సినిమా గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ సినిమాలోని తెలుసుకోవాలని మా ప్రేక్షకులు మేము కూడా చాలా అంటే క్యూరియస్గా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎన్నోసార్లు కొన్ని వేల ఇంటర్వ్యూల్లో ఈ 30 ఏళ్లలో మీ సినిమా సర్వీస్లో ఇచ్చారు. కానీ మీరు చెప్పే ప్రతిదీ కూడా మాకు ఒక వచ్చే జనరేషన్కి ఒక మంచి మెసేజ్లా ఉంటుంది. కాబట్టి మీకు చర్వణం అయినా మాకు చాలా కొత్తదనంగానే ఉంటాయి ఎప్పుడు మీ జీవిత విశేషాలు తెలుసుకోవాలి. మీరు ఈ మేకప్ వేస్తున్నంతసేపు స్టడీగా కూర్చున్నారా? అసలు నోట్లో మాట ఉంది. అప్పుడు కూడా అంత సైలెంట్, అదేంటో తెలియదు, భగవంతుడి ఏదో పిన్ డ్రాప్ సైలెంట్. అన్నీ వేసి ఫోటోలు తీశారు. ఫోటోలు పంపించారు. ఆయన అన్నాడంటే ఫోటోల్లో చాలా బాగుంది, మనం అనుకున్నట్టు కరెక్ట్ ఏజ్, కాకపోతే చేస్తుందో లేదో, పాములు, సింహాలు, ఏనుగులు, రంగారావు గారు వీళ్ళందరి దగ్గర చెయ్యాలి, ఏమో అక్కడ వచ్చే సెట్లో ఏడ్చి కాస్త ఒకరోజు చేసి తర్వాత చేయను అంటే మరి అంత పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళకి. అలా అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు శ్లోకాలన్నీ నేర్పి కొన్ని పాములు, ఏనుగులతో ప్రాక్టీసులు చేయించి అది చేస్తాను అంటే అప్పుడు చూద్దాం అన్నారు. అమ్మ బాబోయ్, ఇంతవరకు నన్ను ఆయన చూడలేదు. ఆయన ఎవరో ఎలా ఉంటారో మాకు తెలియదు. ఏవి మెయ్యప్ప చెట్టియార్ గారు ప్రొడ్యూసరు, ఆయన అసలు చూడలేదు. ఆయనకు పర్ఫెక్ట్గా ఓకే అయ్యాక చూస్తానన్నారు. సరే పంపించి మళ్ళీ పిలిపించి వాళ్ళు ఏం చేశారంటే ఏనుగుల్ని, సింహాలని వెంటనే తీసుకురాలేరు కదా స్టూడియోకి, పాముల్ని తీసుకొచ్చారు. పాములు తీసుకొస్తే మా మదర్కి అర్థం కాలే. ఫస్ట్ పాములు ఎందుకు అని అడిగారు. అది పాములతో కూడా చెయ్యాలమ్మా పాప, పాములతో అంత చేయరు. సినిమా అంటే అట్టపాములు వేస్తారు కదా, మనకు తెలిసినంత వరకు నాలెడ్జ్ అంతే, అట్టపాములు ఆర్టిఫిషియల్గా ఉంటాయి అయ్యి కదా, ఇదేంటి నిజం పాములు తీసుకొచ్చారంటే లేదమ్మా ఇది కొంచెం చాలా పెద్ద పిక్చరు, అట్టపాములు అయ్యి వేయట్లేదు, నిజం పాములు అయ్యి చేయదండి పాప, చిన్న పాప అండి. లేదు మీరు చేస్తానంటేనే మేము వేస్తామంటే చేస్తావా అమ్మ అంటే చేస్తానన్నా. అసలు మీకు చెయ్యకూడదు భయం కూడా తెలిసే వయసు నాకు అది ఏం మరి అంటే పాము అంటే తెలుసు, 5 అంటే కొంత తెలుసు. అది పైగా మామూలు పాములు కావు సినిమాలు అవి. తీసుకొచ్చి ఆ పాముని వేసేసారు మెడలో, రూమ్లో కూర్చోబెట్టి డైరెక్ట్గా వేసేసి పాట వేసేసారు నా డ్రెస్ మీదే. ఆ గెటప్ వేయలేదు, వేసేసి పాట వేసి పాట నేర్పారు ఆయన ఒక వారం రోజులు. రంగూన్ రామారావు గారు ఆ పాట పాడమంటున్నారు, ఆ పాట లిప్ మూమెంట్ ఇవ్వమంటున్నారు. ఇచ్చాను. పాము అలా ఉంది. మా మదర్ అయితే షివర్ అయిపోయి ఏడుపు అసలు హార్ట్ అటాక్ చెప్పిందంట, మాకు సినిమా వద్దు, ప్రహ్లాద వేషం వద్దు, ఏం పాములేంటి ఏమిటి, రేపు ఏనుగులు, సింహాలు ఇవన్నీ దగ్గర పెడతారా మీరు. అలానే ఆవిడేదో ఏడ్చుకొని నాన్నగారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి నేను ముందే చెప్పాను మనకి వేషాలు, ఈ సినిమాలు ఏమిటి గోల అసలు అది ఇది ఆయనని. ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, పేరెంట్స్ వాళ్ళు మాట్లాడుకుని అప్పటికి సైలెంట్గా అయిపోయింది కొంచెంసేపు ఆ పాట. అదేం చేశారు, పాము వేసినంతసేపు ఎంతసేపు పాడి ఉంటారండి మీరు? 3 నిమిషాలు. మీరు మీకు పైన వేసినప్పుడు అది ఉందండి, అలాగే ఉందండి, వెళ్ళటం లేదు అది. దాని సంగతి సరే, మీ సంగతి? నేను అలాగే ఉన్నాను. ఆఫీస్ రూమ్లోనే కింద వాళ్ళు కార్పెట్ వేసి కూర్చోబెట్టారు నన్ను. ఆ పాము మెళ్ళేసి ఆ పాములతో ఎదురుగుండా కూర్చుని వాడేదో ఒక రెడ్ గుడ్డతో ఇలా అంటున్నాడు. మీరు ఏడవడం కానీ భయపడలేదు? వేసుకోనంటే ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఇంకా లేనే లేదు. బలవంతంగా అయితే వేయరు కదా, భయపెట్టి వేయరు. నేనేమనలే, ఏం మాట్లాడలేదు, వేసుకుంటా అంటే వేసుకుంటాను అంతే. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయనకి చెప్పారు. ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ఫస్ట్ నమ్మలేదు. పాము వేస్తే పాప ఆయనకి చాలా భయం అట. ఆయన అసలు పాము ఎక్కడ షూటింగ్ ఉన్నా రాడంట. ఆయన ఈ పాప నిజంగా వేసుకుందా అని 10 సార్లు అడిగాడట. వేసుకున్నదండి, పాట కూడా పాడింది, లిప్ మూమెంట్ కరెక్ట్గా ఇచ్చింది అన్నీ చెప్తే సరే ఓకే. అప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు కూడా మళ్ళీ ఓకే చెప్పలేదు ఆయన. షూటింగ్కి కొంచెం షూట్ చేయమన్నాడు పిక్చర్. ఆ పాము వేసి పాట పాడి డైలాగ్ చెప్పి ఇవన్నీ చేసి కొంచెం షూట్ చేసామన్నాడు.
సెట్ ఉంది కదా, వాళ్ళు మళ్ళీ పిలిపించి డ్రెస్ వేసి ఒక పాట డైలాగ్స్ చెప్పించి షూట్ చేసి ఆ రెషెస్ తీసుకెళ్ళి ఆయనకి చూపిస్తే అప్పుడు ఓకే చేస్తారు. అమ్మో పాప. అంటే నా మీదే, వాళ్ళు వేరే ఏ పాపం మీద తీయలే, వాళ్ళు షూట్ చేయలేదు, ఒక్కడు మీ మీద తీసారు, మీరే డైరెక్ట్గా డైరెక్ట్గా ఆయన చూసి అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ మాట ఆ పాపను పంపించి మాట్లాడతాను అన్నాళ్ళు. ఇదంతా ప్రాసెస్ 1 month. అప్పుడు ఆయన రూమ్లోకి వెళ్తే ఫస్ట్ ఒకటే అడిగారు నన్ను, తమిళ్లోనే అడిగాడు. అప్పుడు తమిళ్ తెలుసు, చెన్నైలోనే ఉంటాను కదా. నీ పేరేంటమ్మా అన్నాడు. రోజారమణి అని చెప్పి. నీకేం కావాలి అని అడిగాడు ఆయన ఫస్ట్ వర్డ్. నాకు కోపం ఏంటంటే ఇంట్లో మర్ఫీ రేడియో ఒకటి ఉంటుంది కదా, దాన్ని పిల్లల్ని ఎక్కువ ముట్టుకొనివ్వరు, పాడైపోతుందని. సో మర్ఫీ రేడియో కావాలన్నారు, ఒక మర్ఫీ రేడియో కావాలి అని. విత్ ఇన్ ½ an hourలో రేడియో తెప్పించి అక్కడే కూర్చోబెట్టారు నన్ను. కూర్చోబెట్టి మా నాన్నగారు మా అమ్మగారు కూడా కూర్చున్నారు, నేను కూర్చున్నాను, ఆయన కూర్చున్నాడు, అంతే గవ్వట్లేదు. వెంటనే ఆ రేడియో తెప్పించి ఇచ్చేసాడు. ట్రాన్సిస్టర్ అంటారు దాన్ని, 2-in-1 ఉంటుంది మర్ఫీ, దాని మీద బొమ్మ కూడా ఉంది, అది తెప్పించి ఇచ్చారు. ఇచ్చి ఇంకేం కావాలి, ఇంకేమంతా తెలీదు, ఏం అడగాల కూడా తెలీదు, చాలా అసలు ఇంకేం లోకం కూడా తెలియదు. నువ్వే ప్రహ్లాదు అన్నాడు, అంతే, ఒకటే మాట. ఇంకా అంతే. ఆయన ఎక్కువసేపు మాట్లాడ్డా, ఆయన పంపించి. అప్పుడే ఆయన పెద్ద, ఆయన చాలా పెద్ద పంపించారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో ఇమ్మీడియట్గా వేయకండి, చేర్చిన వెంటనే స్కూల్కి వెళ్ళకపోతే పేరు తీసేస్తారు. ఒక 2 months మీరు పాపను రోజు స్కూల్ టైమింగ్కి ఇక్కడికి రావాలి. ఇంచుమించు ఒక ఎడ్యుకేషన్ లాగా సాగింది. రావాలి అంటే మరి చదువు మిస్ అయిపోతుంది అంటే, చదువు మేము ట్యూషన్ కూడా ఇక్కడ పెడతాం 1 hour అన్నారు. పెట్టించారు. అంటే బేసిక్ ఇది మనకి స్టార్టింగ్లో ఆల్ఫాబెట్స్ లాగా అవి కూడా మేము పెడతాము, మీకు మిస్ అవ్వకుండా. బట్ మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 5 వరకు ఉండాలి, జస్ట్ లైక్ స్కూల్ అని చెప్పి 2 months అలాగ ట్రైనింగ్ తీసుకొచ్చి రోజు శ్లోకాలు డైలాగులు అన్నీ చెప్పించి, మళ్ళీ మధ్యలో 1 గంట సేపు ఆడుకోవడానికి ఒక సైకిలు, నాకు ఒక బాయ్, ఫుడ్ టైంకి ఫుడ్, టైంకి టానిక్ ఫ్రూట్స్, ఏదంటే అది అన్నీ. అంటే మరి వాళ్ళు షూటింగ్ మరి 1 year ప్రాసెస్. 1 year జరిగిందా అండి మొత్తం భక్త ప్రహ్లాద షూటింగ్? ఈ 1 yearలోని అంటే మీరు ఎప్పుడైనా ఏమైనా డిఫికల్టీ ఫేస్ అయ్యారా? పెద్ద పెద్ద ఆర్ట్ ఎస్వి రంగారావు, ఒక అంజలిదేవి, రేలంగి ఇట్లాంటి వాళ్ళతో అంటే నాకు తెలిసి మీ వయసు చాలా చిన్నదేమో కూడా, వాళ్ళు ఆర్టిస్టులు అని తెలుసుకోవడం. అసలు వాళ్ళు ఎవరో తెలియదు. పెద్ద ఆర్టిస్టులు చిన్నవాళ్ళు అనేది పక్కన పెడితే వాళ్ళు ఎవరు? కరెక్ట్. అంజలిదేవి గారు ఎవరు, రంగారావు గారు ఎవరు, రేలంగి గారు ఎవరు, ఎవరు తెలియదు. ఎవరో కానీ ఆ మూర్తి భవించిన అమాయకత్వం అండి ఆ క్యారెక్టర్లో కనిపిస్తుంది మా అందరికీ. ఇంకా అది నిజం గొప్పగా ఉంటుంది, దేవుడి వరం. అంటే ఎస్విఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ దగ్గర చిన్న ప్రహ్లాదుడు ఆ ఎత్తు కన్నా కనిపిస్తారు మనకి. అంటే యాక్చువల్గా నాకు అప్పుడు ఎవ్వరు తెలియదు, కానీ ఇప్పుడు ఒక్కసారి తలుచుకుంటే వీళ్ళతో మనం యాక్ట్ చేసాం. మీ భయం వేస్తుందా ఇప్పుడు తలుచుకుంటే ఆ సినిమా ఎలా చేసి ఉంటాను, ఇంత మంచి ఎలా చేస్తాను అన్నది నేను పక్కన పెడితే, అలాంటి ఒక సినిమా చేయడం అన్నది నా పూర్వజన్మ రియల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరితో చేయడం, ఒక రంగారావు గారు, ఒక అంజలిదేవి గారు, ఒక బాలమురళీకృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారు, ఏవి మెయ్యప్పన్ చెట్టిఆర్ ప్రొడ్యూసరు, విన్సెంట్ గారు కెమెరామ్యాను, అసలు వీళ్ళందరూ ఇంకా వాళ్ళకి మించిన వాళ్ళు ఉంటారా వస్తారా అన్నది కూడా చిన్న అనుమానం ఉంది ఈరోజు. మీకు ఈ షూటింగ్ ప్రాసెస్లో అండి 1 year అంటే చాలా ఎలాబరేట్ ప్రాసెస్ కదా. అంటే ఎస్విఆర్ కానీ మీ కో ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, అప్పుడు వాళ్ళతో మీ రిలేషన్షిప్ ఎట్లా ఉండేది? అంటే రిలేషన్షిప్ అంటూ నేను సరదాగా ఆడుకుని ఊరికి నేను నవ్వుకుని ఆ టైప్లో అసలు లేనే నేను అప్పటి నుంచి కూడా. ఆ పిక్చర్ అయ్యే వరకు అదే మా మదర్ ఇప్పటికీ చెప్తారు, ఏంటో మేకప్ వేసుకుని ఆ డ్రెస్ వేసుకుంటే సైలెంట్గా. కానీ బయట అల్లరి చేసేవాళ్ళ? వెరీ టైం ఏది అసలు మామూలుగా అల్లరి పిల్లేనా రోజారమణి అంటే? చాలా అల్లరి. కానీ ఆ క్యారెక్టర్ మాత్రం ఏం చేసా, ఆట లేదు, బయటికి లేదు. మార్నింగ్ 9 o'clock అంటే మార్నింగ్ లేచి స్నానం చేసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి 9కి వెళ్ళేటప్పటికి ఆ పాటలు, ఆ శ్లోకాలు, ఆ దేవుడు నారాయణ నారాయణ ఈ డైలాగులు ఇవే తప్ప మధ్యలో ఏంటంటే పాలు, ఫ్రూట్స్, ఫుడ్ కూడా పిల్లలు తిన్నట్టు అన్నీ తినడం అవన్నీ ఏం లేదు. కంట్రోల్ చాలా ఏంటో వాళ్ళు ఏదో అంత యాపిల్ ముక్కలు ఇస్తే తినడం, ఒక 2 బిస్కెట్లు తినడం. కానీ ఒక చిన్న పాపగా ఎప్పుడైనా అడిగారా నాకు ఇది కావాలి, చాక్లెట్ కావాలి? నేను అడిగింది ఒకటే,
మర్ఫీ రేడియో తర్వాత నేను ఏమీ అడగలేదు. విచిత్రం అండి నిజంగా. ఆ ఏజ్లో చాలా అల్లరి చేస్తారు, ఇది కావాలి అది కావాలి. అందుకనే ఆయన ఫస్ట్ భయపడ్డాడు. చెట్టియార్ గారు ఇంత చిన్న పిల్లలు ఇంత పెద్ద పిక్చర్లో ఇలా రోజు నగలేసుకుని ఇంత పెద్ద వేషం చేస్తారా, మధ్యలో ఏమైనా చేయమని ఏడుస్తారా, లేకపోతే ఇవన్నీ చూసి భయపడతారా? అందుకే ఆయన అన్నాళ్ళు ఆయన టెస్ట్ చేశారు. అలా నాకు అనిపిస్తుంది మీరు చెప్తుంటే అసలు ప్రహ్లాదుడే మీలో పరకాయ ప్రవేశం చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేయడం అది ఇది నాకు మేబీ ఆ దేవుణ్ణే తలుచుకుంటూ డైలాగులు, పాటలు, శ్లోకాలు, ఆ సెట్ అన్నీ అలాంటి వాతావరణం కదా. మనకి సోషల్ వాతావరణం అన్నది లేదు. యాక్చువల్లీ నేను ఆ 1 year కూడా ఎక్కడికి నేను సినిమాలకి కానీ బయట ఆడుకోవడానికి కానీ నాకు టైం లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి 6-6:30 అయ్యేది. వెంటనే స్నానం చేయించేసి 7 గంటలకు భోజనం పెట్టి పడుకోబెట్టేసేవారు నన్ను. వాళ్ళు చెప్పారు అలాగా అంత రెస్ట్గా ఫ్రెష్గా ఉండాలని. లేకపోతే పొద్దున్న వెళ్ళి నీరసంగా ప్రహ్లాదుడి వేషానికి మీరు చూడండి ఆ సినిమాలో ఫ్రెష్గా ఉంటారు ఎప్పుడు. ఒకే ఒక సీన్లో మాత్రం డల్గా ఉంటాను నేను, నిద్ర లేదు. నైట్ షూటింగ్ చేసి డేలో చేశారు. ఆ ఒక్క రోజు మాత్రం డల్. ఏ సీన్ మేడం అది? అది నిజంగానే పడుకునే సీన్. జైల్లో తీసుకొచ్చి పడుకోబెట్టేస్తారు. నిజంగా పడుకుని పోయాను నేను. అసలు ఆ సినిమా చూస్తుంటే ఒక ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోతామా అనిపిస్తుంది. అయితే భాష పట్ల మీకు అప్పుడు అంటే 5 ఏళ్ల వయసులో నోరు తిరగడం కూడా కష్టమైనప్పుడు ఈ శ్లోకాలు, పాటలు, డైలాగులు మీరు చెప్పగలిగారా? ఎలా చెప్పగలిగారు? చెప్పాను. ట్రైనింగ్ అయినా కూడా కొంచెం పలకాలి, ఒరిజినల్ గా కూడా పలకాలి కదా. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కొంచెం ఆ వర్డ్స్ పలకాలి కదా. కానీ మీరు ఇవన్నీ చెప్తున్నారు అనిపిస్తుంది. రోజారమణి నిజంగా కారణ జన్మరాలే అనిపిస్తుంది. ఆ వేషానికి సంబంధించి నాకు ఆ మాట మాత్రం నిజమే అనిపిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ దొరకడం, అలాంటి నటీనటులతో చేయడం, ఆ ప్రొడక్షన్లో AVM ప్రొడక్షన్లో చేయడం, టైటిల్ రోల్ చేయడం, ఫస్ట్ పోనీ మా పేరెంట్స్, బ్రదర్స్, లేకపోతే ఎవరైనా రిలేషన్స్ ఫిలిం సైడ్ ఉన్న ఎవ్వరు లేరు. అసలు సినిమా చూడడమే తప్ప సినిమా అంటే ఏంటో కూడా తెలీదు మా ఫ్యామిలీలో ఎవరికి. మా నాన్నగారి సైడ్ కానీ మా మదర్ సైడ్ కానీ వాళ్ళు అసలు ఎవరు నమ్మలేదు చెప్తే. ఫస్ట్ ఇది పెద్ద హిట్, భయంకరమైన బ్లాక్ బస్టర్ హిట్. అంత హిట్ అయిన తర్వాత అప్పటికి నాకు తెలిసి ఆ హిట్ సక్సెస్ ఎంజాయ్ చేసే వయసు కూడా కాదు. ఆ పిక్చర్కి నాకు సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు, నేను నా లైఫ్ స్కూల్ స్టార్టింగ్లో టీచర్ని చూస్తాం. మామూలుగా మన స్కూల్ టీచర్స్ని చూస్తాం, మీట్ అవుతాం, నమస్తే పెడతాం, టీచర్ చెప్పినట్టు వింటాం. బట్ టీచర్స్ డే జరుపుకునే ఆ వ్యక్తినే నేను కలిశాను వెళ్ళి. ఈ సినిమా సందర్భంగా ఈ సినిమాయే వాళ్ళు ప్రివ్యూ వేసి ఆయనకి చూపిస్తే ఎవరి అబ్బాయిని చూడాలి అని అడిగారట. రాష్ట్రపతి నోట్లోంచి వచ్చిందన్నమాట. అబ్బాయి కాదు అమ్మాయి అన్నారట. ఐ కాంట్ బిలీవ్ అన్నారట. ఆయన అనడమే ఇదని చెప్పి ఆ రోజు యాక్చువల్గా నన్ను తీసుకెళ్ళాల. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు పెద్ద అబ్బాయి మురుగను, డివి నరసరాజు గారు వాళ్ళిద్దరే తీసుకుని వెళ్ళారు. నెక్స్ట్ ఆ రోజు నైట్ ఫోన్ చేసి మా నాన్నగారికి, మీరు పాపను తీసుకుని పొద్దున్న ఢిల్లీ వచ్చేయాలి, రాష్ట్రపతి గారు చూడాలంటున్నారు. రాష్ట్రపతి గారు నన్ను చూడడం ఏంటి అసలు? నాకు అసలు రాష్ట్రపతి అంటే ఏంటో తెలిసిందంతా నెహ్రూ చాచా, ఆయన ఒక్క బొమ్మే మాకు తెలిసి చిన్నప్పుడు. మా నాన్నగారు మా అమ్మ అసలు అన్బిలీవబుల్ ఇదన్నమాట. మార్నింగ్ నేను ఫ్లైట్ ఎక్కింది కూడా ఫస్ట్ ఢిల్లీకే, వెన్ ఐ వాజ్ 5 years old. అది ఎవరిని మీట్ చేయడానికి? సర్వేపల్లి రాధాకృష్ణ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.